బిందెలు రోడ్డెక్కినాయి. ఇవి ఆనాటి రోజులు మనం మర్చిపోతూ ఉంటే ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారన్నమాట. ఇప్పుడు బిందెలు రోడ్డెక్కినాయి. ఖమ్మం జిల్లా పెనుపల్లిలో కొద్ది రోజులుగా నల్లా నీళ్లు రావడం లేదని స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా బిందెలు పెట్టి ధర్నా చేశారు. లింగగూడెం ప్రధాన రహదారి పైన నిరసన తెలిపారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చేది. ఈ కళ అంతరించిపోయింది 9.5 సంవత్సరాలలో తెలంగాణలో. ఈ బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి పోవుడు, ధర్నాలు చేసుడు, బావి కాడ మన మోటార్ల కాడ కొట్లాడుకోవడు, నల్ల కాడ కొట్లాడుకోవడు, ట్యాంక్ కాడ జుట్లు పట్టుకొని గుమ్మ గుద్దుకోవడు, ఇవన్నీ పోయినాయి. ఈ కళ అంతా అంతరించిపోయింది. మళ్ళీ రేవంత్ అన్న ఆనాటి రోజులు తేవాలి కదా, అందుకే మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొచ్చిండు. ఇట్లా బిందెలు గింజలు అన్ని వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఉంది పరిస్థితి. ఇక చూడు, వట్టిపోయిన కల్వకుర్తి కాలువ, ఎండిపోయింది కాలువ. ఇక చూడు, నాగర్ కర్నూలు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీళ్లు వెళ్లే కాలువ గతేడాది ఇదే సమయంలో నీళ్లతో నిండుగా ఉంది. కానీ అదే కాలువ ఇప్పుడు ఎండిపోయింది. ఎండిపోయి చూడు, గొర్రెలు నీళ్ళు తాగుతందుకు చిన్న గుంతల గిన్నె నీళ్ళు ఉన్నాయి అంతే. ఇది మన పాలన. ఇదేమో కేసీఆర్ పాలన, ఇదేమో రేవంత్ రెడ్డి పాలనలో. మన రేవంత్ రెడ్డి ఇంకేదో పొడుగు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఖానాపూర్లో మంచినీళ్ళ గోస. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో నీళ్ల కోసం కొమ్రంభీం కాలనీ వాసులు మున్సిపాలిటీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. కొమ్రంభీం కాలనీలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 10కి పైగా బ్లాకుల్లో 400 కుటుంబాలు ఉంటున్నాయి. ఇందులో 200కు పైగా కుటుంబాలకు నీటి సరఫరా కావడం లేదని వారు చెబుతున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని నినాదాలు చేస్తూ మున్సిపల్ ఆఫీసు ముందు ధర్నా చేశారు. ఇక చూడండి అయ్యా, ఇక చూడండి, ఈ ఖానాపూర్ ఎమ్మెల్యేల బొజ్జన గుజ్జా ఎవడో ఉంటాడు. ఆయన కనపడతలేవు అయ్యని. ఆయనకు వార్తలు ఎవడని రాస్తే తొక్కుతా గుంతదేసి తీస్తా అని చెప్పేసి ఏదో పొంగరాల మాటలు మాట్లాడాడు. గప్పట్ల మన సీతక్క ఇసుక వ్యవహారం బయటకు వచ్చినప్పుడు ఎక్కడవా ఇసుక వ్యవహారం చల్లబడ్డదా? మొత్తం ఎక్కడికక్కడ క్లోజ్ చేసినట్టుగా తప్పిపోయిన 7 లారీల ప్లేస్లో ఇంకో కొత్త లారీలు వచ్చి ఇవే ఆ లారీలు అని చెప్పి సరెండర్ చేసి ఇవన్నీ మొత్తం సినిమా అంతా నడిపించేసినట్టుగా. కాంగ్రెస్ అంటేనే దోపిడి రాజ్యం రా నాయన. కాంగ్రెస్ అంటేనే దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దుర్మార్గమైన రాజ్యం, గూండాల రాజ్యం, నరరూప రాక్షసుల రాజ్యం కాంగ్రెస్ రాజ్యం అంటే. అది ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది అందరికీ. ఆడుకో ఈడుకో ఎంతో కొంత కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటుండే తెలంగాణ రాష్ట్రం. ఆఖరికైనా 1200 మందిని పొట్టన పెట్టుకున్నా సరే తెలంగాణ ఇచ్చిరు అని చెప్పి ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుండే. కానీ ఈ దుర్మార్గులు, ఈ నరరూప రాక్షసులు వచ్చినాక ఈ తెలంగాణ గడ్డ గింతాగం అయిపోతుందని చెప్పేసి ఎప్పుడు అనుకోలే. చూడు, ఆ బుజ్జో పోయి జరగాల నీళ్ళ సదనం చూడు. రేవంత్ రెడ్డికి బానిసత్వం, చెప్పులు మోసే కార్యక్రమాలు చేదువు కానీ ముందు పోయి అలాకు నీళ్ళు వస్తలేవంట. మిస్టర్ బొజ్జా ఆయన పేరు గుజ్జా, ఆయన పోయి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రైతులు ఆ ప్రజలు నిన్ను గెలిపించినందుకు వాళ్ళకు నీళ్ళ దూప తీర్చు కనీసం. నీటి తిప్పలు ఉత్తముచ్చట్నే అంట.